ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈ నెల 20వ తేదీ మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయ నూతన భవన ఆవిష్కరణ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం సరస్వతీమాత ప్రార్థనతో ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్లో భాగంగా జమ్మూలో ఏర్పాటు చేసిన సభాస్థలి నుండి గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు కేంద్ర విద్యాశాఖ మాత్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు మరియు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ జితేంద్ర సింగ్ గారు పాల్గొన్నారు. వారి సమక్షంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా సుమారు 32,000 కోట్ల విలువైన పలు విద్యాసంస్థలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా నిజామాబాద్లోని కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని కూడా ప్రారంభించి ప్రసంగించారు.
గౌరవ అతిథిగా హాజరైన గౌరవనీయులు నిజామాబాద్ లోక్సభ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఇక్కడ నూతన అకాడమిక్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో క్లాసెస్ ని ఈ నూతన ప్రాంగణంలో మనం మొదలు పెట్టుకుంటున్నాము. తక్షణమే రెండవ సెక్షన్ క్లాస్ 1 నుంచి ఇప్పుడు ప్రతి క్లాస్ కి ఒకటే సెక్షన్ ఉంది. రెండవ సెక్షన్ కూడా అప్లై చేసుకుని అతి త్వరలో కూడా మనము రెండవ సెక్షన్ కూడా మొదలు పెట్టుకున్నాము. అదే రకంగా ఇప్పటి వరకు 10వ తరగతి వరకు మనకి ఇక్కడ తరగతులు నిర్వహిస్తామన్నారు. 11, 12, 11th and 12th స్టాండర్డ్ కూడా ఇందూరు కేంద్రీయ విద్యాలయంలో తొందరగా ప్రారంభించే వాళ్ళు కూడా మేము చేపడతాం. మనకి ఈ ప్రాంతం అనేక వారు ఇక్కడ రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ సమయంలో కోవిడ్ వల్ల కొంచెం ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొంచెం డిలే జరగడం జరిగింది. అయినా కూడా ఇక్కడ కాంట్రాక్టర్ యాజమాన్యం వీళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఇవాళ మనం తొందరగా ఇది కంప్లీట్ చేసుకుని ఇవాళ మంచి రోజున మనం ప్రారంభించుకోవడం మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే రకంగా 22 కోట్లు మనకి ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్ కోసం మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, ప్రధానమంత్రి గారు మన స్కూల్ని ప్రారంభించడం ఇది చాలా సంతోషకరమైన, ఇందూరు పట్టణ ప్రజలకు కూడా చాలా సంతోషకరమైన విషయం. బ్రహ్మాండమైన క్యాంపస్, బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్స్, పిల్లల్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా ప్రోత్సహించండి. అది ప్రధానమంత్రి గారు కూడా ప్రతి సంవత్సరం ఎగ్జామ్ సమయం కంటే ముందు ఆయన పిల్లలందరినీ ఉద్దేశించి దేశవ్యాప్తంగా మాట్లాడతారు. పిల్లలకి అకాడమిక్స్ పైన ప్రెషర్ పెంచకండి దయచేసి. చాలా కూల్గా సంవత్సరం పొడవుగా మంచి టైం టేబుల్, చదువుకునే సమయం, ఆడుకునే 2 గంటల సమయం, ఇవన్నీ కూడా ఒక టైం టేబుల్ సంవత్సరం పొడవుగా మెయింటైన్ చేసుకుంటే పిల్లలందరూ కూడా ఎగ్జామ్ సమయంలో ఎటువంటి ప్రెషర్స్ కాకుండా పరీక్షలు రాస్తారు. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ వల్ల కూడా మైండ్ ఫ్రెష్ గా ఉంది, షార్ప్ గా తయారైందని వాళ్ళందరూ కూడా అకాడమిక్ పర్ఫార్మెన్స్ లో కూడా అది ఉపయోగపడుతుందని నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనము ఇవాళ వీడియో చూస్తా ఉన్నా. ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు, ఇవాళ ఇనాగ్రేట్ చేసిన కార్యక్రమాలు, అందులో కశ్మీర్కి సంబంధించి కశ్మీర్ నుంచి తరిమేయబడ్డ హిందువులందరినీ కూడా మళ్ళీ కశ్మీర్లో వాళ్ళ ఇల్లు కట్టించి వాళ్ళు రిటర్న్ కశ్మీర్కి వచ్చేటట్టు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నది కూడా అందులో ఆ వీడియోలో కనబడింది. ఆ వీడియో చూస్తా ఉంటే ఆ కశ్మీర్ 40 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు తర్వాత చాలా మంది కశ్మీరీలు, హిందువులు వాపస్ తమ స్వస్థలానికి వెళ్తుంటే ఆ ఇల్లు కట్టిస్తుంటే అవి చూస్తా ఉంటే ఫోటోలు కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఇటువంటివి అనేక రైతుల కార్యక్రమాలు ఇవన్నీ కూడా అవినీతి లేకుండా ముందుకు ఫాస్ట్ గా సాగుతున్నాయి. అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ క్లీన్ గవర్నెన్స్ అండ్ క్లీన్ లీడర్షిప్ బై నరేంద్ర మోడీ. అది మనం ఇక్కడ అనంతరం
గౌరవ అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ నెక్స్ట్ ఇయర్ పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు గెలిచిన తర్వాత నిజామాబాద్లో జరిగిన విశ్వవిద్యాలయానికి మనవంతు ప్రయత్నం కృషి చేసి నిజామాబాద్లో కూడా ఏజే విద్యాలయం ఈ 7 ఎకరాల టైంలో శాంక్షన్ చేయించినందుకు ఆయన కృషి చేసినందుకు మోడీ గారికి మరియు విద్యాశాఖ మంత్రికి మరియు అరవింద్ ధర్మపురి గారికి అందరూ కూడా చప్పట్లతో అభినందించారు. తరువాత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు విఎంసి చైర్మన్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు మాట్లాడుతూ మనకి కేంద్రీయ విద్యాలయాలు అనేది ముందుగా మెయిన్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ గురించి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ later it was like extended to all categories of employees. So మనకి కేవీస్ అనేది is like spread over throughout our country. Every corner of our country we can find the కేంద్రీయ విద్యాలయాలు. సో మెయిన్ ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. సో ఫ్యూ థింగ్స్ ఫర్ ది పేరెంట్స్ అంటే కేవీస్ గురించి చెప్పారు. So 3-4 issues అంటే generally wherever I go for functions like any schools, generally I speak about 3-4 issues. First one is for students IQ versus EQ. అంటే EQ means emotional quotient. సో ఇక్కడ చాలా మంది పేరెంట్స్ అంటే అందరూ పేరెంట్స్ కూడా ఎప్పుడైనా అంటే స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ చూస్తారు కానీ సో స్టూడెంట్ బిహేవియర్ అంటే వాళ్ళ రియాక్షన్ అనేది చాలా తక్కువ మంది పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే జనరల్లీ ఎనీవన్స్ లైఫ్ అనేది వాటర్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ టు యూ, వాటర్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ సరౌండింగ్ టు యూ, ఇట్ డిపెండ్స్ లైక్ ఓన్లీ 10%. రిమైనింగ్ 90% అనేది హౌ యూ రెస్పాండ్ టు ది దోస్ సిచ్యువేషన్స్. సో కాబట్టి మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచే అంటే ఎమోషనల్ క్యూషన్ అంటే మనకి ఎమోషనల్ చాలా టఫ్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. అని ఇప్పుడు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సో ఈవెన్ ఐఐఎంస్ ఆల్సో చాలా మంది చదివే స్టూడెంట్స్ టాపర్స్ అవుతారు. అంటే ఎడ్యుకేషన్లో ఎక్సెప్షన్స్కి అకాడమిక్ ఫీల్డ్ ఓన్లీ they wanted to select it to IITs and IIMs. So, but their EQ will be many students' EQs are not enough to handle the tough situations. So, కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ చిల్డ్రన్ని ఎమోషనల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండేలాగా మీరు ట్రీట్ చేయాలి. సో స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఆ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఎవరివన్ గో త్రూ many cycles, many tough situations కాబట్టి how to those situations అనేది definitely as a parent you only have to teach the students, your children. So second issue is extracurricular activities. అంటే mostly అందరు పేరెంట్స్ కూడా మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు వచ్చాయి, సైన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చాయి ఇవే అడుగుతారు కానీ నువ్వు స్కూల్లో స్పోర్ట్స్ ఆడుకుంటున్నావా, స్కూల్లో ఏమైనా ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ చూసావు, సో అదర్ యాక్టివిటీస్ లో ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది చాలా తక్కువ మంది పేరెంట్స్ చూస్తుంటారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాల ప్రాంతీయ సహాయ కమిషనర్ శ్రీ రెజీ విఆర్ నాథ్ గారు మాట్లాడుతూ great privilege and proud moment because we are part of a mega event that is taking place in the country. All over India, multiple projects are being launched or inaugurated by our Honorable Prime Minister Shri Narendra Modi today.
and we are being part of this program. Kendriya Vidyalaya Sangathan had a very humble beginning in 1963 when it took over 20 regimental schools to help our women's personnel. And from there, when we reach 2024, we have 1,254 KVs spread over the country. And KV Nizamabad, which was started in 2018, is getting its permanent building today. And KV Nizamabad, which is functioning in a temporary accommodation, is having only one section with 441 students. And when this building is taken over, we are now able to cater to the needs of around 1,000 children of the locality. As we are all aware, KV caters to the needs of different sections of society, and it's a mini India, where children from all parts of the country join, and even our teachers are a mixture of people from different parts of our country. And that is one of the reasons why I am not able to speak to you in Telugu, because I just joined Hyderabad region 6 months back. I have to learn Telugu now. And the most important thing we have is that the people on the dais, our honorable MP, honorable MLA, our district collector, and the corporate, all of you have been extending immense help to this city. And on behalf of KVS, Kendriya Vidyalaya Sangathan, let me extend a great welcome to each one of you who have gathered here. Welcome to you once again. Thank you. చివరగా కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్ ప్రిన్సిపల్ శ్రీ బి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ It's a great occasion in the history of Kendriya Vidyalaya Nizamabad. Today will remembered forever. I would like to extend foremost gratitude for this occasion to our Honorable Prime Minister Sri Narendra Modi ji and Minister of Education Sri Dharmendra Pradhan garu. Due to whose vision Kendriya Vidyalayas and other reputed national institutes are moving ahead to create new India. I would like to extend gratitude to our MP sir, Sri Arvind Dharmapuri garu. I would like to say a word here. There were so many bottlenecks during the last 4 years, 5 years of construction of this building. And if MP sir was not there, this building would have not been fructified. Sir has intervened in so many issues, and so many issues were resolved, and those such resolutions have resulted in construction of this building. So I would like to extend my thanks on behalf of Kendriya Vidyalaya Nizamabad Parivar. And during COVID times, there was a situation where even our labor was stranded here. They were not getting food, they were not allowed to move around, and through the office of MP, we had received a lot of support. And at that time, our present Honorable MLA sir was not MLA, but he extended a great support for the labor of this Vidyalaya who worked hard in COVID times to see this building right now. So I would like to extend MLA sir for being part of this organization, and at the same time today sir has shown his philanthropy, which is all known to all of us here in Nizamabad district. We are in the abode of Ma Saraswati, and sir has blessed us, decided to help us so that our children will be getting the blessings of Ma Saraswati. I would like to express my thanks to MLA sir for such benevolent gesture. And without guidance, without coordination, nothing happens. And our Honorable Assistant Commissioner sir is our cluster in charge. Since sir has taken over the charge, he has been helping us, guiding us, giving us practical tips so that we are moving ahead in a right direction. So on this occasion, I would like to extend gratitude on behalf of Kendriya Vidyalaya Nizamabad Parivar to our Honorable Assistant Commissioner sir. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కేంద్రీయ విద్యాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ముగిసింది.